ఉన్నాడు కదా పట్టుకో ఆయన ఉన్నాడు కదా భయపడవా భయపడా బాబు దీంట్లో చూడు ఏముందో చూడు అయితే భయం దీన్ని పట్టుకో నీ పేరేమిటి యా ఊరు భయపడా బాబు అన్నదమ్ములు ఎంతమంది ఇద్దరులో ఒకడు పోతాడు ఇవాళ ఇంటికి పోతావురా ఏమన్నా ఉందా పాము ఉందా చేయి పెట్టు పాము ఉందా అయ్యా పాములు ఏముళ్ళు భయపడవు పూను పూ మారుతా హై అరే మంచి మాటలు చెప్పొద్దురా అబ్బాయి తోక పడతావా తలకాయ పడతావా మంత్రం వేసి గుట్ట కప్పేస్తా ఇప్పుడు చూడు అలాగా తయారవుతుంది చేతులు కొట్టండి గట్టిగా గట్టిగా పట్టు చూడమా చేతులు పట్టండి గట్టిగా ఎంతలావు ఎంతగుందా గట్టిగా ఉందా ఇచ్చావా ఇచ్చావా దండం పెట్టు ఓ పామా బయటికి రా నువ్వు లోపల ఉండొద్దు బయటికి వచ్చి నన్ను సావా దెంగు జరగాలంటే మిక్స్ పెట్టాలంటే లమ్మర పాము బతికింది చూడండి చేస్తా ఇప్పుడు 2 నిమిషాలు ఎదురు చూడండి అలాగా బతికింది దగ్గరికి భయపడాకు ఏం చేయాలి ఊరికే కామెడీ చేపట్టు పోయి ఒక తేలు తెరిచిలా రావే 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 అని పిలుస్తూ పాము బయటికి వస్తుంది ఆయన ఉన్నాడు లేరా భయపడాలి చేతులు పట్టండి ఆడ నిలబడిపో కదలొచ్చు చేయలేదానికి మొత్తం తీయాలా సగం తీయాలా తీస్తా భయపడా అప్పుడే ఏడుస్తున్నాడు ఇలాగాను వచ్చిందా ఇలాగ మొయ్యి ఇలాగాను వచ్చిందా ఇలాగ మొయ్యి ఓ తలకాయ నా ఏళ్ళు రావాలా నా సుల్లి పోవాలా ఒక్క వీలా వేస్తా సుల్లి లేకుండా చేస్తా భయపడవా నీకు ఏం కావాలన్నా లడ్డు తినకూడదు
ఆ పెద్ద ఆయన ఒట్టకాయ చక్కెరదా ఆడల్లదా మొగాళ్ళదా నేను లడ్డు ఇస్తా ఆ తలకాయ దగ్గర పెట్టు తలకాయ నోరు తెరుస్తుంది వాళ్ళందరూ చూస్తారు ఒక లడ్డు ఇస్తా ఆడ పెట్టినా లడ్డకని చేపెట్టు లడ్డు దొరుకుతుంది లడ్డు ఉంది లడ్డు రవ్వ లడ్డు ఉంది ఇస్తావా నేను తీయాలి చేతిలో పట్టుకొని నేను తీస్తాను ఇలా వాళ్ళు చేతిలో పట్టాలి వచ్చాడయా మీరు నగడానికి చేస్తున్నాడు పిల్లవాడు వచ్చాడు మీరు నగడానికి చేస్తున్నారు 10 నిమిషాలు పాము సాయిబు అన్నాడు పాము అంటే ఇలాంటి దేవానికి పాములు మీరు చాలా చూశారు ఇది కాదు పాము శ్రీశైలం పోయాడు పోయిన సంవత్సరం ఇదే పాము గుడి లోపల పట్టా ఈ పాముని పట్టినందుకు మీలాంటి వాళ్ళు ఫోటోలు తీశారు 2 ఫోటోలు శ్రీశైలంలో దొరికిన పాము ఫోటో చూడండి గుడిలో పట్టిన పాము దేవతల అలా ఉన్నాయా దీంట్లో ఉంది చూపిస్తుంది ఫోటోలో చూడటం కాదు రియల్ గా పాము తీస్తా అబ్బాని ఎవరు దిష్టి పెట్టు ఇవాళ పొద్దున పూట పడిగ చూపిస్తా చూసి పోండి చూడండి ఎవరు మాత్రం అలసభ మాత్రం దేవుడు గుడిలో పట్టిన పాము ఉందా లేదా మీరు చెప్పండి ఉంది చెప్పండి మీరు అందరికి నాగరాజా ఎవరు పడిగ చూపి పడిగ చూడు ఈ పడిగ చూడకుండా నిన్ను తొక్కి పోతాడు చూడు పోతాడు వాడికి పెట్టు దోషం ఒక్కసారి చేతులు కొట్టండి సగం మంది కొట్టి సగం మంది కొట్టకపోతే నానా దోషం అబ్బాని దిష్టి పెట్టదు దీని తోక చూసింది కాదయ్యా పడిగ ఒక జానడు పడిగ పాము పడిగ మీద 2 సుక్కలు ఈ పామ ఇది కాదు లబ్బర పాము వేసేది ఇది లబ్బర పాము నిజంగా పాము అయింది చెప్పిన మాట తప్పకూడదు పాము అయిందా కట్టు కట్టేదానికి పాము మాయాగల్ల పాము అది అయ్యా మీకు అనుమానం ఏమని పాము లేదు ఏం లేదు రా ఉత్తదే సాయిబు అబద్ధాలు చెప్తున్నాడు నిలబడి పాము చేయలేదని మీకు అనుమానం అగో చేతిలో కొట్టండి గట్టిగా లబ్బర పాము వేస్తే నిజంగా పామును చేశా లబ్బరే పాము అయినా పామే లబ్బరైందా చెప్పిన మాట తప్పకూడదు పక్కన మొత్తుకుంటే అర్థం అది విద్య అనుమానం ఏమని లబ్బర్ మొత్తం సాయిబు దీంట్లో పెట్టాడు రాని లబ్బర్ దాంట్లో ఉంటే పాము రియల్ కాదు చూడాలయ్యా ఈ 2 పాములు ఏనే పెడతా రమ్మంట అవును ఈ దమురుకానికి చుట్టుకొని ఆడ ఎలాగ ఆడతాయి చూడు ఉన్నమి నాకు సినిమాలో ఎలాగ ఆడిందో పాము అలాగ పడిగే చూడండి ఎవరు ఆడుతుంది ఈ పామును ఇక్కడ ఆడిస్తా పడిగా మీరు చూడండి మీరు నిలబడ్డ వాళ్ళు నాకు ఒకటి సాయం చేయాలి సాయం అంటే డబ్బులు ఈ దగ్గర ఉంటే నాకు ఇష్టం పై లేకపోతే లేదు పాము ఆడేటప్పుడు 2 నిమిషాలు ఎవరు అర్థం అల్లా ఇచ్చాడా బీదవాడిని భాయ్ ఇదో దీన్ని పడిగదు ఈ జేబుల గిన ఉందా ఈ పాముకు పాల గురించి జేబులో ఉంటే 50 రూపాయలు ధర్మం చేయి 50 రూపాయలు లేదు ఒక 30 రూపాయలు ఒక 20 రూపాయలు అంతే నాకు లేదా నిలబడు ఇస్తా ఉంటే ఒకటి ఏడుస్తుంటాడు ఎత్తి మీద కొట్టండి చూడు చేతులు కొట్టండి దండం పెట్టాను ఉంటే లేదా నిలబడు కదలతాయా ఎక్కడ ఉంటే ఉంటా దేవుడు చేరుకోండి అరే ఉంటే ఇదిలాగా తొక్కిపో కదలొద్దు అరే డబ్బుల గురించి కాదు
అరే ఉంటే ఈ లేకపోతే నిలబడు కదలతో లేకపోతే నిలబడు బాధలే రాజా నీ పడగ మీద తొక్కి ఒక్కడ పోతున్నాడు వెనకల పోతాడు నీ దగ్గర ఉంటే ఈ లేదా నిలబడు కదలబాకు బాధ లేదు నా పాముని చూడకుండా నా బిడ్డకి నువ్వు లేపకుండా నువ్వుగిన పోతావా వదిలేవా? ఎంత దూరం పోతావు పో అవును. ఈ నాగదోషం నీకు తప్పదు ఏమిటది? అది ఎలాగా ఎలాగా? చేతులు కొట్టండి గట్టిగా. కొట్టండి, కొట్టండి, కొట్టండి. చేతులు అందరూ కొట్టండి. కొట్టండి, కొట్టండి. ఒక్కడే కదులుతున్నాడు వీడు ఇక్కడ ఒకటి వెనకల కొన్నాడు, ఒక్కడి ముందు కొన్నాడు. తీసుకో నాగరాజా చెయ్. కొట్టండి. ఎవడు అటు ఇటు కదలకుండా పెట్టాను కదలొద్దయ్యా సలాం చేసి అయ్యా ఉంటే ఇవ్వండి లేదా నిలబడు నిలబడు బాధలే నువ్వు పక్కనగిన కదిలావా నువ్వు కానీ కదలేవా నువ్వు తెలియకగిన నువ్వు పక్కనగిన కదిలావా కదిలేవా ఇలా రక్తం చూడు ఎలా కారిపోతుంది సరే చెయ్. అందుకోసం సలాం అక్కడే కదిలాడు కదలొద్దు నీకు బిడ్డలు ఉన్నారు నా బిడ్డకు లేపాలనా వద్దా అందరు చెప్పండి లేపాలా, లేపాలా. బిడ్డలు ఉండేవాడు లేపే సాయిబు అంటాడు గొడ్డు సన్నాసికి తెలియదు సాయిబు ఈ రకతం వద్దు నీ బిడ్డలకు అన్నం పెట్టు ఆ పాముకు పాలు పెట్టు దీని పడిగా మాకు చూపించు సాయిబు అని ఒక రైతు పిలిచి ఇది నా చేతికి ఒక 50, 20, 20, 10 నా దగ్గర లేదని మట్టి పెడతాడు మట్టి పెట్టుడు పాప అత్తుడు మా మా కదలగమ్మా అచ్చా యాగో సలాం అన్నాడు ఇప్పుడు కదలకూడదు వస్తా నీ దగ్గర అమ్మమ్మ నేను వస్తాను తల్లి కథలో దయా నేను వస్తాను ఒక్క నిమిషం కదలొద్దు మీరు కదిలారా నా బిడ్డ రగతం ఆగదు ఇప్పుడు వస్తా నీ దగ్గర ఉంటే నాకు సాయం చేయి చిల్లర లేదా చిల్లర ఇస్తా మొహాలు చూడదు ఆడే ఆడే ఆడ నుంచి నువ్వు కదిలావనుకో నా బిడ్డకు రగతం ఆగుతుంది నేను వస్తాను మీ అందరూ సలాం చేశాడు ఆయన అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఇస్తారు నాకు చూసి పారిపోయి చండాలు ఆయన మీ దగ్గర వస్తాడు ఆ పాముకు పాలు పెట్టు నీ బిడ్డలకు అన్నం పెట్టు పండగ రోజని నా చేతికి ఒక 50 చేతులు పట్టండి వాళ్ళని. నేను వస్తాను రేపు. ఆయన వస్తాడు ఒక బాబు గారు పిలిచి ఇదా నా చేతికి ఒక 50 ఇస్తాను ఆడే ఉండు ఇస్తాడు ఆయన ఇస్తాడు ఇలా వాళ్ళ దగ్గర చిల్లర లేదు చిల్లర లేదు ఈ 100 రూపాయలు మార్చి మార్చి. ఇదో నా చేతికి ఒక 50 చేతులు కొట్టండి వాళ్ళ పేరు మీద. పౌలు చూడలేకనా నువ్వు నాకు ఇచ్చావు బాబు పోతు బిడ్డకు చెప్తా పక్కన ఇస్తాడు. ఇలా ఆడవాళ్ళకు ఉంది చూడు ధర్మం కర్మ ఉంది పక్క ఏమయ్యా? ఏమన్నా తెల్లగా ఇంటి బిడ్డ ఆ బిడ్డలకు అన్నం పెట్టు సాయిబని పంటగ రోజు నా చేతికి ఒక 50 అయ్యా రేపు చచ్చిపోతే ఎంట రాదు చిల్లర లేకపోతే ఒకటికి ఇచ్చిన ధర్మం వస్తుంది చిల్లర లేదా చిల్లర ఇస్తా బాబు ఒక బాబు పిలిచి ఒక 50 అది ధర్మం